4 నుంచి 6 వరకు సాంస్కృతిక అంటే అన్నమయ్య పాటలు ఇటువంటివి. తర్వాత 6 గంటల నుంచి శ్రీనివాస్ కళ్యాణం. మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు కూడా పాల్గొంటున్నారు. సో సభ్యులందరూ వీలైనంత వరకు అవకాశం చేసుకొని పాల్గొని ఆ శ్రీనివాసుని ఆశీస్సులు తీసుకోవాలి అని నా మనవి. ఇప్పుడు వైకుంఠపురం గురించి. ధన్యవాదాలు అధ్యక్ష. ప్రపంచంలో మనందరికీ తెలుసు, ఎక్కడ నాగరికత అభివృద్ధి చెందాలన్నా, ఎక్కడ రాజధాని అభివృద్ధి చెందిందన్నా కూడా ఆ నీటి వనరుల యొక్క లభ్యతను ఆధారంగా చేసుకుని అభివృద్ధి చెందిన విషయం చరిత్ర మనకు తెలుస్తుంది అధ్యక్ష. అందులో భాగంగానే ఏదైతే 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏదైతే నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏదైతే ఉందో రాజధాని లేనిటువంటి పరిస్థితుల్లో ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఆ రోజు అమరావతిని రాజధానిగా నిర్ణయం తీసుకోవడం, దానికి 33,000 ఎకరాలు ఒక్క చిన్న లాఠీ చార్జీ కూడా లేకుండా మరి ఆ రోజు మరి ల్యాండ్ పూలింగ్లో తీసుకునే విషయం మనందరికీ తెలుసు అధ్యక్ష. అటువంటి స్థితిలో అంటే ఏదైతే అమరావతి రాజధాని రేపు భవిష్యత్తులో 2050 సంవత్సరం వచ్చే సమయానికి 35 లక్షల జనాభా ఉంటుందనేటువంటి ముందస్తు ఆలోచనతోటే ఆ రోజు ఏదైతే ప్రకాశం బ్యారేజీకి ఎగువన, అదేవిధంగా పులిచింతల మరి ఏదైతే బ్యారేజీకి దిగువన మరి ఈ యొక్క 90 కిలోమీటర్ల మధ్య ఏదైతే ఈ యొక్క మరి వైకుంఠపురం బ్యారేజీని ఆ రోజు ప్రపోజల్ చేయడం జరిగింది అధ్యక్ష. ఈ యొక్క వైకుంఠపురం బ్యారేజీకి సంబంధించినటువంటి ప్రపోజల్ ఏదైతే 2016వ సంవత్సరంలో ఆ రోజు దీన్ని ఒక డిపిఆర్ తయారు చేసుకోవడానికి కూడా మరి సిడబ్ల్యూసి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వ సంస్థ ఏదైతే వ్యాప్కాస్ ఏదైతే ఉందో వాళ్ళకి ఈ యొక్క డిపిఆర్ నిమిత్తం కూడా పనులు అప్పగించడం జరిగింది అధ్యక్ష. ఈ వ్యాప్కాస్ కూడా ఆ డిపిఆర్ని తయారు చేసి ఆ రోజు 2018 సంవత్సరంలో ఆ రోజునటువంటి ప్రభుత్వానికి కూడా నివేదిక ఇవ్వడం జరిగింది. ఆ యొక్క వ్యాప్కాస్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం అంటే ఏదైతే గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి వైకుంఠపురం, కృష్ణా జిల్లాకు సంబంధించి దామలూరు మధ్య ఈ యొక్క వైకుంఠపురం బ్యారేజీని నిర్మాణం చేసేటువంటి విధంగా అంటే ప్రకాశం బ్యారేజీకి 23 కిలోమీటర్ల ఎగువన, అదేవిధంగా ఏదైతే పులిచింతల ఏదైతే ప్రాజెక్టు ఉందో దానికి 60 కిలోమీటర్ల దిగువన ఒక 10 టీఎంసీల నీరు నిలువ చేసుకునేటువంటి విధంగా ఈ యొక్క బ్యారేజీని మరి నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచనతో ఆ రోజునటువంటి ప్రభుత్వం సంకల్పం చేసింది అధ్యక్ష. అందులో భాగంగానే ఏదైతే 2018లో ఈ వైకుంఠపురం బ్యారేజీకి సంబంధించి మరి ఏదైతే 2,169 కోట్ల రూపాయల అక్షరాల నిధులు మంజూరు చేసి, నిధులు మంజూరు చేయడమే కాదు టెండర్స్ను కూడా ఆ రోజు కంప్లీట్ చేయడం జరిగింది అధ్యక్ష. అందులో భాగంగానే నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ అండ్ వెంకట్రావు ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లిమిటెడ్ హైదరాబాద్ వీళ్ళు ఆ రోజు టెండర్స్ కూడా దక్కించుకోవడం జరిగింది. అదేవిధంగా వీళ్ళకి వర్క్ అగ్రిమెంట్ కూడా ఇచ్చి 24 మంత్స్ అంటే 2 సంవత్సరాల్లో ఈ యొక్క ప్రాజెక్ట్ని పూర్తి చేయాలి, బ్యారేజ్ నిర్మాణం పూర్తి చేయాలి అనేటువంటి ఆలోచనతో ఈ 2,169 కోట్లు కూడా చాలా క్లియర్గా ఏదైతే భూసేకరణకు సంబంధించి 771 కోట్లు, బ్యారేజీ నిర్మాణానికి 1,088 కోట్లు, నావిగేషన్ పనుల నిమిత్తం 88 కోట్లు, అదేవిధంగా రహదారులు, భవనాల నిర్మాణం, మౌలిక వసతుల నిమిత్తం 222 కోట్లు అంటే మొత్తం 2,169 కోట్ల రూపాయలతోటి 2 సంవత్సరాల్లో పూర్తి చేసేటువంటి విధంగా మన వర్క్ అగ్రిమెంట్ తోటి సహించి ఆ రోజు పనుల్ని ప్రారంభించడం జరిగింది అధ్యక్ష. మరి అయితే మరి దురదృష్టవశాత్తు మరి ఎప్పుడు కూడా చరిత్రలో మనం చూడనటువంటి విధంగా మరి ఏదైతే ప్రభుత్వం మారిన తర్వాత 2019లో అధికారం మరి ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిందో మరి వాళ్ళు ఏ రకంగా అయితే అమరావతి రాజధాని కాదు అని అంటే, ఎందుకంటే ఈ శాసనసభలో నేను కూడా ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నాం 14-19లో. ఆ రోజు ఇదే చోట ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్ అమరావతి రాజధానికి మరి 30,000 ఎకరాలు పైబడి ఉండాలి, అమరావతిని స్వాగతిస్తున్నానని చెప్పి ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఇదే సభలో చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి కాదు 3 ముక్కలు అంటూ ఏ రకంగా అయితే మరి ఆ రోజు మాట తప్పి మడమ తిప్పాడో, అదేవిధంగా ఈ వైకుంఠపురం బ్యారేజీకి కూడా మరి తాను కొత్తగా నిధులు ఇవ్వాల్సినటువంటి అవసరం లేకపోయినప్పుడు కూడా ఇచ్చినటువంటి నిధులను కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి, ఆ వైకుంఠపురం బ్యారేజీ పనులను కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి దుస్థితి గత ప్రభుత్వంలో జరిగింది అధ్యక్ష.
అందుకే ఈరోజు మళ్ళీ ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మేము ఏదైతే ఈ వైకుంఠపురం బ్యారేజ్ యొక్క ఆవశ్యకతను గుర్తించి, ఎందుకంటే ఏదైతే ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన డిపిఆర్ ప్రకారం ఏదైతే మరి కృష్ణానది అంటే ఎక్కడైతే వైకుంఠపురం దగ్గర నిర్మాణం చేయాలనుకుంటున్నామో అక్కడ నది వెడల్పు కూడా 3 కిలోమీటర్లు ఉంది. అక్కడ నిర్మాణం చేయడానికి అది అనువైనటువంటి ప్రదేశంగా ఉంది అధ్యక్ష. అదేవిధంగా ఇప్పుడే చెప్పాం 2050కి అమరావతి 35 లక్షల జనాభా చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆ డ్రింకింగ్ పర్పస్ కూడా దీని యొక్క అవసరం ఉందనేది రెండవది. ఇంకా మూడవది ఇంపార్టెంట్ ఏంటంటే ఏదైతే నాగార్జున సాగర్ పులిచింతల నుంచి వచ్చేటువంటి వరద నీరే కాకుండా ఈ పులిచింతలకి ఈ ప్రకాశం బ్యారేజీకి మధ్యన ఏదైతే మున్నేరు, పాలేరు అండ్ కట్టలేరు వరద ఏదైతే నీరు వస్తుందో ఆ నీరు వృధాగా ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలోకి పోతూ ఉంది అధ్యక్ష. మొన్న కూడా మనం చూసాం ప్రకాశం బ్యారేజీని దగ్గర 800 టీఎంసీల నీరు ఈ సంవత్సరం వృధాగా పోయింది. అటువంటి నీటిని ఒడిసిపెట్టేటువంటి విధంగా ఈ వైకుంఠపురం బ్యారేజీ నిర్మాణం అవసరమని, అదేవిధంగా విజయవాడ, గుంటూరు, అమరావతి నగరాలకు నీరు, అదేవిధంగా మేజర్గా ఈ మధ్య అంటే ప్రకాశం బ్యారేజీకి పులిచింతలకి మధ్య చాలా లిఫ్ట్ ఇరిగేషన్ ఉన్నాయి అధ్యక్ష. ఆ లిఫ్ట్లకు కూడా ఇప్పుడు మనం నీరు అందించలేకపోతున్నాం. ఈ బ్యారేజ్ కనుక నిర్మాణం చేసుకుంటే లిఫ్ట్లకు కూడా మనం పుష్కలంగా నీరు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. భూగర్భ జలాలు కూడా పెంచుకునేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే ఈ బ్యారేజ్ నిర్మాణం అవుతే గుంటూరు నుంచి హైదరాబాద్ పోవడానికి 40 కిలోమీటర్ల డిస్టెన్స్ కూడా తగ్గుతుంది అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు పదే చెప్పేటువంటి టూరిజంని డెవలప్ చేసుకోవడానికి కూడా అవకాశం దొరుకుతుంది. నావిగేషన్ మెరుగుపరచుకోవడానికి అవకాశం దొరుకుతుంది. మన ఆక్వాకల్చర్ కూడా డెవలప్ చేసుకుంటాం అధ్యక్ష. అంటే ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఆర్థిక పరిస్థితి మనకు సహకరించకపోయినా సరే ఏదైతే డిపార్ట్మెంట్ని ఏదైతే ఇప్పుడు కొత్తగా మళ్ళీ డిపిఆర్ని తయారు చేయమన్నాం అధ్యక్ష. ఎందుకంటే ఇది మళ్ళీ ఈ ప్రతిపాదన ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి ఈ పనుల్ని తప్పనిసరిగా చేయాలని ఆలోచనతో ఈ ప్రభుత్వం ఉంది. అందుచేతే దీన్ని మళ్ళీ కొత్తగా మేము ఇప్పుడు ఆల్రెడీ డిపిఆర్ చేసినట్లయితే మరి దగ్గర మళ్ళీ 4,000 కోట్ల రూపాయల వరకు కూడా మళ్ళీ దీనికి ఎస్టిమేషన్ కొత్తగా రావడం జరిగింది అధ్యక్ష. మరి ఏదైతే అంటే ఏదైతే ఈ యొక్క 5 years నిర్లక్ష్యం వల్ల, నిర్లిప్తత వల్ల ఆలస్యం అవడంతో మళ్ళీ కొత్తగా ఏదైతే ఈ డిజైన్స్ కానీ డ్రాయింగ్స్ కానీ ఏదైతే ఉన్నాయో అంటే అది కూడా ఏంటంటే 15 లక్షల క్యూసిక్ల వరదగా అధ్యక్ష. ఎందుకంటే వాస్తవంగా అయితే మనము ప్రకాశం బ్యారేజీ లాస్ట్ టైము 11.42 లక్షల వరకునే డిజైన్ ఉంది మన ప్రకాశం బ్యారేజీ 12 లక్షల వరకు. కానీ మనం ఒక్కొక్కసారి 15 లక్షల క్యూసిక్ల వరకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు మనం కొత్తగా తయారు చేసిన డిపిఆర్ 15 లక్షల క్యూసిక్ల వరద నీటిని తట్టుకునేటువంటి విధంగా డిజైన్ చేశాం అధ్యక్ష. ఈ ప్రతిపాదనలన్నింటినీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఈ యొక్క బ్యారేజీ నిర్మాణం చేసేటువంటి బాధ్యతను ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. క్వశ్చన్ నెంబర్ 774 సుభాష్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అదే నేను అడిగాను. ఈ ప్రతిపాదనలు ముఖ్యమంత్రి గారి వద్ద ఉంచామని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు మంత్రి గారిని అడిగితే నువ్వు 5 నిమిషాలు చెప్తే కష్టం అవుతుంది. కాబట్టి ధన్యవాదాలు అధ్యక్ష. మొదటి ప్రశ్నకి సమాధానం. ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం, నరేగా స్కీమ్ ద్వారా వేతన కార్మికుల నైపుణ్యం మెరుగుదల మరియు ఆర్థిక నిర్మాణం, వ్యవసాయం మరియు అనుబంధ కార్యకలాపాలను ప్రోత్సహించడం ద్వారా కార్మికుల కష్టాలని లేదా వలసలను అరికట్టడం ప్రభుత్వం PR&RD మరియు పరిశ్రమలు, వ్యవసాయం, కార్మిక నైపుణ్యాభివృద్ధి వంటి బహుళ విభాగాల్లో అనేక కార్యక్రమాలను అమలు చేయడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా సాంఘిక సంక్షేమ పెన్షన్లు, ప్రజా పంపిణీ వ్యవస్థ మరియు ఇతర పేదరిక నిర్మూలన కార్యక్రమాలు పేద ప్రజలు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్ళడానికి తగ్గించే చేపడుతున్నాం అధ్యక్ష. స్థానిక